ఒకరోజు ముగ్గురు వ్యక్తులు బాబూజీ వద్దకు వచ్చి సహజ మార్గ పద్ధతి గురించి తెలపమన్నారు. అప్పుడు బాపూజీ, ఎలాగూ మీరు నా వద్దకు వచ్చారు కనుక మొదట మీరు చేసే పూజా విధానం గురించి దయచేసి నాకు తెలపండి అన్నారు. వారిలో ఒకరు, తాను సర్వశక్తిమంతుడు, అన్నిటినీ నశింపచేయగల మహేశ్వరుని పూజిస్తానని చెప్పాడు. మరొకరు, సర్వ ప్రాణులను రక్షించే మహావిష్ణువును పూజిస్తానని చెప్పాడు. మూడవ వ్యక్తి, ఈ విశ్వాన్ని జీవాన్ని సృష్టించిన బ్రహ్మను పూజిస్తానని చెప్పారు. బాబూజీ తనదైన శైలిలో అవును అవును అంటూ తలూపుతూ నిశ్శబ్దంగా విన్నారు. వారు బాబూజీ మహారాజును తన పద్ధతిని గురించి చెప్పమని గుర్తు చేశారు. నాకు లాలాజీయే సర్వస్వం. నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నా లాలాజీలో మాత్రమే చూస్తాను అని బాబూజీ చెప్పారు. ఒకరోజు నేను బాబూజీ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక దుర్వార్త ఉంది. ఫలానా వ్యక్తి చనిపోయారు, నీవు ఒక సంతాప లేఖను వ్రాయాలి అని ఆయన అన్నారు. నేనే ఈ ఉత్తరాన్ని ఎందుకు వ్రాయాలి బాబూజీ అని అడిగాను. బాబూజీ నేనే వ్రాయాలని పట్టుబట్టారు. సంతాపలేఖ ఎలా వ్రాయాలో నాకు తెలియదని, ఇంతవరకు నేనెప్పుడూ వ్రాయలేదని ఆయనతో చెప్పాను. అప్పుడు బాబూజీ, నేను నీకు డిక్టేట్ చేస్తానన్నారు. ఆయన వెళ్ళి ఒక పోస్ట్ కార్డు, పెన్ను తెచ్చి నాకు చెప్తుంటే నేను ఇష్టంగానే ఆ లేఖ వ్రాశాను. తర్వాత ఆ లేఖను ఒకరికి ఇచ్చి పోస్ట్ చేయించారు. నేను మీకోసమే ఈ లేఖను రాశాను అని బాబూజీతో చెప్పాను. అలా ఎందుకు వ్రాయమన్నారో కారణం చెప్పమని ఆయనను అడిగాను. అప్పుడు ఆయన, ఇతరులు బాధలో ఉన్నప్పుడు బాధను, వారు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషాన్ని అనుభూతి చెందగలగడం నీకు నేర్పించాలని అనుకుంటున్నాను అన్నారు. అందుకు నేను, అవతల వ్యక్తి ఉండే స్థితిని బట్టి మనం కూడా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది అన్నాను. అందుకే ఈ పాఠాన్ని నాకు నేర్పించాలని ఆయన అనుకున్నట్లుగా చెప్పారు. సహజ మార్గంలో శత్రువు విషయంలో సైతం ఒకవేళ ఆ వ్యక్తి బాధలో ఉంటే మనం కూడా బాధను అనుభూతి చెందాలని, లేదా వారు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషాన్ని అనుభూతి చెందాలని వివరించారు. కాబట్టి ఇతరులు బాధలో ఉన్నా లేదా సంతోషంగా ఉన్నా వారి స్థితితో మనం కూడా ఒకటవ్వాలని ఆయన నాకు నేర్పారు. God was there, and I was also there. But he did not help me at all. God was there, but when Guru came in the field, he helped me. So he's greater. God was also there, he didn't help. Of course, he gave me such a good master. But that I'm here.
There is much ritual worship. It is quite empty, but some people go to church or temple to offer prayers. Can they still keep this old religion and practice Sahajmar too? Perform many rituals or go to the church. It is not harm. But to me, my master was the only church and the temple and God made it. Right. But that I say for myself.